నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు దేశానికి అంకితం ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్న అగ్రనేతలు బిహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర ససారాం నుంచి ప్రారంభించనున్న రాహుల్ గాంధీ 25 రోజుల్లో 1300 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ దేశ భద్రతనే పణంగా పెడుతోందన్న ఎంపీ ఈటల రాజేందర్ గెలిస్తే తమ విజయంగా ఓడితే ఈసీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం అక్టోబర్ 2 నాటికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలు పారదర్శకంగా నిర్వహించడానికి సర్వే మాన్యువల్ను రూపొందించాలని అధికారులకు సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు 7 జిల్లాలకు రెడ్ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్ల నుంచి నీటి విడుదల ఇక వార్తలోని వివరాలను చూద్దాం ఢిల్లీలో 11,000 కోట్ల విలువైన 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలోని కనెక్టివిటీని బాగా మెరుగుపరచడం ప్రయాణ సమయాన్ని తగ్గించడం ట్రాఫిక్ను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులతో ప్రధాని మోదీ సంభాషించారు द्वारका एक्सप्रेसवे केवल एक राजमार्ग नहीं बल्कि इंजीनियरिंग और डिजाइन का अद्वितीय नमूना है। हरियाणा खंड का उद्घाटन माननीय प्रधानमंत्री जी ने मार्च 2024 में किया था और अब द्वारका एक्सप्रेसवे का दिल्ली खंड तैयार है। दिल्ली खंड में शिव मूर्ति के पास स्थित इंटरचेंज तकनीकी दृष्टि से अत्यंत जटिल और नवाचार से भरपूर है। उनके साथ प्रधानमंत्री नरेंद्र मोदी ने बातचीत की। ये वो कंस्ट्रक्शन वर्कर्स हैं जिन्होंने द्वारका एक्सप्रेसवे का ఇప్పుడు ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం इंटरचेंज दिखने वाले हैं वही 3.6 किलोमीटर का हार्दिक स्वागत अभिनंदन है देवियों सज्जनों। आज का ऐतिहासिक दिन जिस युग प्रवर्तक नेतृत्व के कारण ये सब कुछ संभव हो सका है, ऐसे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को शॉल भेंट करके उनका स्वागत करने के लिए मैं अनुरोध करूंगा दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी से। आप सबके करतल ध्वनि के साथ तालियों की गूंज आपकी आनी चाहिए और दूर दूर तक जानी चाहिए। मुख्यमंत्री हरियाणा शिवराज सिंह सैनी जी से मैं निवेदन करूंगा कि वे माननीय प्रधानमंत्री महोदय को इस अवसर पर पगड़ी पहनाकर उनका अभिनंदन वंदन करें। वो पगड़ी जो हमारे मान सम्मान की पहचान भी है और प्रतीक भी है और इसमें आपके करतल ध्वनि आपकी तालियों की ऊर्जा शामिल होनी चाहिए। देवियों सज्जनों, ये अवसर हम सब के लिए अभूतपूर्व है, विलक्षण है। ये पल पल हम सबको प्रेरित कर रहा है। मैं निवेदन करूंगा केंद्रीय सड़क परिवहन एवं राजमार्ग मंत्री श्री नितिन गडकरी जी से कि वे माननीय प्रधानमंत्री महोदय को श्री राधा कृष्ण की युगल काष्ठ मूर्ति भेंट करें स्मृति चिन्ह के रूप में। ये मूर्ति चंदन की लकड़ी से बनी है जिसमें बांसुरी अधरों पर सजाए श्री कृष्ण और कृष्ण के प्रति अपने अगाध प्रेम के भाव को प्रकट करती राधा का मनोहारी स्वरूप है। बहुत बहुत वंदन अभिनंदन माननीय प्रधानमंत्री महोदय का। अब मैं आमंत्रित करूंगा दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी को कि वे यहां आकर आप सबकी तरफ से माननीय प्रधानमंत्री महोदय का स्वागत करें, उनका अभिनंदन करें अपने स्वागत संबोधन के साथ। दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी।
ऐसे मजा नहीं आएगा भाई। मालूम है ना, मंच पे हमारे समक्ष इस देश के सिरमौर, हमारे दिलों पे राज करने वाले देश के यशस्वी प्रधानमंत्री जी उपस्थित हैं। मेरे साथ मिलकर के बोलेंगे, भारत माता की वंदे वंदे। आज सच में मेरे लिए बहुत ही ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నేడు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం. అభ్యర్థిని వెల్లడించిన తర్వాత ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆగస్టు 19న ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఈ మీటింగ్ జరగనుండగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఓట్ అధికార్ యాత్ర ప్రారంభమైంది. బీహార్లోని సాసారాం నగరం నుంచి మొదలైన యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్తో పాటు ఇండీ కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. నడవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు. बहुत ही मैं चाहूंगा जोरदार तालियों से हमारे आदरणीय प्रदेश कांग्रेस पढ़ा लिखा लोग को वोट का अधिकार दीजिए. కర్ణాటక, బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈసీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణల వేళ ఇవాళ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా అరుదైన విషయం. నేడు నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు కారణాన్ని వెల్లడించినప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించిందని అధికార వర్గాలు తెలిపాయి. బీహార్లో రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ అధికార యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని విశాఖలో జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఓట్ల అంశంలో ఆరోపణలపై ఈసీ ఇప్పటికే స్పందించడం లేదన్నారు. ఓట్లను తొలగించడం అంటే పౌరుల హక్కులను కాలరాయడమేనని అన్నారు. చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూర్పుపడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీ కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. అయినప్పటికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి చోరీ వల్ల ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి దీని ద్వారా ప్రజలను సమాయత్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకి, పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించి మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని, రెండో విడత శిక్షణ 23 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు ఆయా జిల్లాల్లో 18వ తేదీ ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్కు రిపోర్టు చేయాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను గాంధీ జయంతి రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మే 26 నుంచి జూలై 26 వరకు 50 పని దినాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో 7,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, గత నెల 28, 29వ తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్స్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. పెన్గంగా ఉధృతంగా ఉన్నందున ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ దేశ భద్రతనే పణంగా పెడుతోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఓట్లు చోరీ అవుతున్నాయంటూ విపక్షాలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి తప్ప దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కరీంనగర్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, ఇక్కడ కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి కదా అని ఈటెల ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే మిషన్లు, ఈసీ మంచిగా పనిచేసినట్లని, ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్లని, ఓట్లు చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీయులు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినట్టు వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పణంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. బీఆర్ఎస్ మీద కోపంతో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షాల వల్ల నదులకు భారీగా వరదలు వచ్చాయని, ఒక్కరోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుందన్నారు. అయినా మిడ్మానేర్కు ఇంకా నీరెందుకు వదలడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.
రిజర్వాయర్ల విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాశానని అన్నారు. సాగునీరు సముద్రం పాలు చేస్తున్నారని చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాగునీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మీదున్న కోపంతో రైతులను ఆగం చేయొద్దని తక్షణమే ప్రాజెక్టులోంచి నీరు వదలాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు. బట్ ఈ నిమిషానికి 62,000 క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే 150,000 క్యూసెక్కులు వదిలినారు. సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సింది ఏంది? ఆడ కట్నీల్లోలే పెట్టిన పొయ్యోలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నంది మేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్బానేరులో పడతాయి. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎవడైనా చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. తెలంగాణలో ఈ నెల 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రాంతం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని, దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి ఈ నెల 18న గుజరాత్ మీదుగా అవశేష ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 178,101 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,492 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 4 స్పిల్వే గేట్ల ద్వారా 105,876 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.5 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ స్పిల్వే ద్వారా 1.71 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 50,500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో 4 రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులెవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవుట్పోస్ట్ సిబ్బంది బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి పునర్దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ మంజీర నది గుండా 45,000 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 10 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 151,806 క్యూసెక్కులు, అవుట్ఫ్లో కాలువల ద్వారా 5,005 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,085.40 అడుగులుగా ఉంది. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ విపత్తులో 4 ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఘాటీ సమీపంలోని జుతానాజోడ్ అనే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో శిథిలాల కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహకాత్ ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. క్లౌడ్ బరస్ట్పై సమాచారం అందగానే కథువా పోలీస్ అధికారి శోభిత్ సక్సేనాతో మాట్లాడినట్టు తెలిపారు. సహాయక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. మృతులకు సంతాపం తెలిపారు. మరోవైపు జిల్లా అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 2 విమానాలను దారి మళ్లించారు. సుమారు 15 విమానాలు ల్యాండింగ్ కోసం గాలిలో చక్కర్లు కొట్టాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, రాయ్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రత్నగిరి, పాల్ఘర్, థానేలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లాతూర్లోని 2 నదుల నీటి మట్టం పెరగడంతో నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని జూన్ 20 నుంచి జరుగుతున్న వర్ష బీభత్సం ఇప్పటి వరకు 257 మందిని బలిగొన్నట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో మండి, కాంగ్రా, కులు ఉన్నాయని వెల్లడించింది. వర్షాల కారణంగా సంభవించిన కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, గల్లంతు, విద్యుదాఘాతం వంటి ఘటనల్లో 133 మంది మరణించగా మరో 124 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. చుట్టూ అడవులు, కొండలు, గుట్టలు, వాటి నడుమ జాలువారే జలపాతం. ఈ సుందరమైన దృశ్యాలను కనులారా తిలకించాలంటే కుంటాల వెళ్లాల్సిందే. గుట్టల మధ్య గలగలా పారే సెలయేరు ఆహ్లాదాన్ని పంచుతూ ఆనందాన్ని కలిగిస్తోంది. భారీ వర్షాలకు కుంటాల జలపాతం జలసవ్వడులను వినిపిస్తోంది. పాలధారల వలె ఉప్పొంగుతూ పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం.
ఈ వానాకాలంలో రాష్ట్రంలోని ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు అద్భుతమైన గమ్యస్థానం కుంటాల జలపాతం. తెలంగాణ నయాగారాగా పేరొందిన కుంటాల భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. 45 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కడెం నదిపై ఏర్పడ్డ కుంటాల జలపాతం ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తోంది. సహజ సిద్ధమైన పచ్చని దట్టమైన అడవి తల్లి, ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన చెట్ల మధ్యలో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. పచ్చని కొండలు, పక్షుల కిలకిలా రావాల నడుమ ప్రకృతి అందాలు మనసుకు హాయిని కలిగిస్తాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో కుంటాల జలపాతం జలశోభను సంతరించుకుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అడవి అందాలను చూసేందుకు తరలివస్తున్నారు. జల అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. వారాంతపు సెలవుల్లో అయితే సందర్శకులు విశేషంగా వస్తున్నారు. దివి నుంచి భువికి దిగి వస్తున్నట్టు ఉన్న నీటి ధారలను తిలకిస్తూ పరవశించిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2000 మందికి పైగా పర్యాటకులు రావడంతో కుంటాల పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఫోటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ వర్షాకాలంలో ఆహ్లాదకరంగా చాలా ఎత్తు నుంచి దూకుతున్నటువంటి జలపాతాలు కనిపిస్తుంటాయి. వీక్షకులందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయని చెప్పేసి ఒక ఆదిలాబాద్ జిల్లా వాసులుగా మేము చాలా గర్వపడుతుంటాం. కుంటాల జలపాతాన్ని చూసి మంచిగా వంకలు తిరుగుతూ ఇది కడెం ప్రాజెక్టు వరకు ప్రవహిస్తుంది. మరి మనందరికీ తెలిసినట్టుగానే ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. చూసుకుంటే దీని పక్కకి మనకు కడెం నది పైన కుంటాల జలపాతం ఉంది. అదేవిధంగా ఇక్కడికి కుంటాల జలపాతం చూసిన తర్వాత కొచ్చెర జలపాతానికి రావడం జరిగింది. కొచ్చెరతో పాటు మన కడెం నది మీదనే కనకాయి, గాయత్రి వంటి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. కుంటాల జలపాతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. జాగ్రత్తలు చెబుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. జలపాతాల వద్ద సుడిగుండాలు ఉంటాయని, దూరం నుంచే ప్రకృతి అందాలను వీక్షించాలని సూచిస్తున్నారు. జలపాతం వద్ద అధికారుల సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. పర్యాటకులు ఏంటంటే ఒక చిన్న ఉత్సాహం పెరుగుతుంది. ఆ ఉత్సాహం పెరగడం వల్ల అక్కడ వాళ్ళు నీళ్ళలో వెళ్ళడం, అక్కడ మా స్విమ్మర్స్ని సహకరించకపోతే అక్కడ అన్ని బండరాళ్ళు ఉండడం వల్ల జారి కింది నీళ్ళలో పడిపోతారు. అక్కడ నీళ్ళలో పడిపోతే కొంత దూరం వరకు కాపాడగలుగుతారు. మరి మంచి మధ్య నీళ్ళలో వెళ్తే అక్కడ స్విమ్మర్స్ కూడా కాపాడడానికి బాగా కష్టమవుతుంది. కాబట్టి అక్కడ మా స్విమ్మర్స్ సూచనలు తప్పకుండా పాటించి మా అటవీ శాఖకు మరియు వచ్చే పర్యాటకులు కూడా దీన్ని గమనించి మాకు మంచి సహకరించి మీరు ఆనందంగా ఎంజాయ్గా మీ ఇంటికి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది. 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పడింది. హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతం 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఆదిలాబాద్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది కుంటాల జలపాతం. మొత్తానికి అటవీ ప్రాంతంలో కొండల మధ్య నుంచి వంపులు తిరుగుతూ జలధారలు కిందకు దూకుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న ప్రకృతి ప్రేమికులు కుంటాల జలకలను చూసి మైమరిచిపోతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 21ని చివరి తేదీగా పేర్కొంది. అలాగే ఈ నెల 22న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీగా ప్రకటించింది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి. 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు దేశానికి అంకితం. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్న అగ్రనేతలు.
బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర. ససారాం నుంచి ప్రారంభించనున్న రాహుల్ గాంధీ 25 రోజుల్లో 1300 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర. ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ దేశ భద్రతనే పణంగా పెడుతోందన్న ఎంపీ ఈటల రాజేందర్. గెలిస్తే తమ విజయంగా, ఓడితే ఈసీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం. అక్టోబర్ 2 నాటికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సేవలు పారదర్శకంగా నిర్వహించడానికి సర్వే మాన్యువల్ను రూపొందించాలని అధికారులకు సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలతో నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్ల నుంచి నీటి విడుదల. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.